యోసేపు చెరలో ఉన్నప్పుడు పానదాయ అధిపతికి భక్ష్యకారునికి కలభావాలు చెప్తాడు కదా. అప్పుడు యోసేపు పానదాయ అధిపతితో, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెర నుంచి విడిపించు ఫరోతో చెప్పి అంటాడు కదా. దానికి ఆ అధిపతి కూడా ఓకే అని ఉంటాడు. ఐ థింక్ అదైన తర్వాత పానదాయ అధిపతికి తన జాబ్ తనకి వచ్చినప్పుడు యోసేపు ఎంత సంతోషించి ఉంటాడో. ఐ థింక్ అధిపతి కంటే కూడా యోసేపే ఆ యొక్క హ్యాపీ మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకుని ఉంటాడు. దేవుని దగ్గర ఎంత రిక్వెస్ట్ చేసి ఉంటాడు. పానదాయ అధిపతి వెళ్ళి యోసేపు గురించి ఫరోతో చెప్పినప్పుడు ఫరో ఒప్పుకోవాలని. అలా యోసేపు డైలీ ప్రేయర్ చేసుకోవడం, ఎదురు చూడటం ఎవరైనా వచ్చి అతన్ని పిలుస్తారేమోనని. నిజంగా యోసేపు ఎంత కృంగిపోతే వేదన చెంది ఉంటాడో, ఎంత ఏడ్చి ఉంటాడో, ఎంత నిరుత్సాహపడి ఉంటాడో. తన యొక్క ప్రేయర్కి జవాబు రావట్లేదని అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 2 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఒక్కవేళ యోసేపు అడిగినట్లు దేవుడు చేసి ఉంటే అతనికి లైఫ్ ఉండేది కాదు. ఎందుకో తెలుసా? బయటికి వెళ్ళిన తర్వాత అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే తనది కాని దేశంలో అతను ఉంటున్నాడు కాబట్టి భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉండేవాడు బహుశా. కానీ దేవుడు లైఫ్ లేని అతనికి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు. క్వాలిఫికేషన్స్తో సంబంధం లేదు, స్థితి సామర్థ్యాలతో సంబంధం లేకుండా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. నూతనమైన విధానంలో యోసేపు నీతిని విశ్వాసాన్ని చూసి అర్హత లేని స్థాయిలో నిలబెట్టాడు. యోసేపు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రీతిలో దేవుడు దర్శిస్తాడని. యోసేపు బయటకు వెళ్తే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు లైఫే తనకి లేదు కాబట్టి ముందు లైఫ్ ఇవ్వాలని చెప్పి ఆయన యొక్క ఆలోచన విధానంలో నూతనమైన రీతిలో నూతనంగా దర్శించి నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు అలానే మారుస్తాడు. నమ్మితే ఆమేన్ అని చెప్పు.